అన్ని గవర్నమెంట్ జాబ్స్కి 17+ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా అన్ని సబ్జెక్ట్స్ అంటే లైక్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉన్నటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకుంటే దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, రైల్వేస్కి ఉండదు. స్టాటిక్ జీకే అనుకోండి రైల్వేస్కి ఉంటుంది, బ్యాంకింగ్కి ఉండదు. అర్థమవుతుందా? ఇలాగా లేనివి ఉన్నవి ఉంటాయి. కంప్యూటర్స్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్కి ఉండదు. అలాగా ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ మాత్రం అన్ని గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉండేటటువంటి ఏకైక పార్ట్ కరెంట్ అఫైర్స్. మన తెలుగులో మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూలో మనము క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది, ఆల్రెడీ చూసే ఉంటారు ఏ వారంది డిస్కస్ చేస్తున్నాం అనేదో. సో ఇలా ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ డే చేయాలి. బట్ మనకున్నటువంటి షెడ్యూల్ ఎందుకంటే మనం ఈ కాంపిటేటివే కాకుండాను 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్, బీటెక్, డిప్లొమా, నవోదయ, పాలీసెట్, ఐసెట్, క్యాట్, మ్యాట్, నిమ్సెట్ ఇలా దగ్గరగా 18-20 కోర్సులు పైన మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇన్ని కోర్సెస్కి సంబంధించిన వీడియోలు, క్లాసెస్ అన్నీ నేనే చెప్పేది. సో అన్నీ చెప్తున్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ మనకి అందుకని వీక్లీ వన్స్ వీక్ అంతట్లో అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ కరెంట్ అఫైర్స్ నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎవ్రీ వీక్. సో ఎందుకనంటే ఎగ్జామ్స్ అన్నీ జూలై నుంచి ఉన్నాయి. అంటే బ్యాక్కి 6 months అంటే జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి. సో ఈ ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి నుంచి కానీ కరెంట్ అఫైర్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్సే కాకుండా సార్ చాలా బాగా చెప్తున్నారు, చాలా ఈజీగా ఉంది, మాకు ఇలానే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్ కూడా లోవెస్ట్ ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ కోర్సులన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్లో, మన యూట్యూబ్ ఛానల్ నేమ్తోనే. అలాగే స్క్రీన్ పైన కూడా నెంబర్ కనిపిస్తుంది. ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ కూడా వినండి, చాలా బాగుంటాయి. రిమైనింగ్ కూడా మాకు డెమోస్ పంపించండి సార్, డెమోస్ చూస్తాము, చూసి నచ్చిన తర్వాత తీసుకుంటాం అనుకునే వాళ్ళు డెమో అని నాకు వాట్సాప్లో పెట్టారనుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. సో అదే లైక్ ఆ డెమో అనేది మీకు సెండ్ చేస్తాను, చూసి నచ్చిన తర్వాత మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 100% జాబ్ అష్యూరెన్స్తో మనమైతే డౌన్లోడ్ చేసుకొని 24/7 వీడియోస్ మనకి నచ్చిన టైంలో ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే చాలామంది పార్ట్ టైము, హౌస్ హోల్డ్ ఇలా ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు, పార్ట్ టైం చేసుకుంటూ జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మనమైతే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. హియర్ వి గో విత్ కరెంట్ అఫైర్స్. మనము కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియో చూసినాక వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మధ్యలోనే వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి, కాస్త నాకు సపోర్ట్గా ఉంటుంది. సో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. హియర్ వి గో విత్. అండ్ ఎవ్రీ టైం కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి వీక్లీ కరెంట్ అఫైర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము లైవ్ క్లాసెస్లో. వీక్లీ అంటే లైక్ ఒక మంత్ ఏదైతే తీసుకుంటున్నామో పర్టికులర్ మంత్లో కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం 4 వారాలు ఉంటాయి. సో వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4. మళ్ళీ ఫస్ట్ వీక్లో 2 పార్ట్లు, సెకండ్ వీక్లో 2 వీడియోలు, అండ్ థర్డ్ వీక్లో 2 వీడియోలు, ఫోర్త్ వీక్లో 2 వీడియోలు, మొత్తం 8 వీడియోలు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకి ఇన్ జనరల్గా కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తున్నటువంటి నెంబర్ ఆఫ్ క్లాస్. అంటే 8 వీడియోలు కానీ విన్నట్లయితే మనకి ఈ మంత్ ఏదైతే ఉందో ఫిబ్రవరి మంత్ కంప్లీట్ అయిపోతున్నట్టు. ఆబ్వియస్లీ ఫస్ట్ వీక్లో ఉన్న 2 చెప్పేసాం, సెకండ్ వీక్లో ఉన్న 2 క్లాసెస్ చెప్పేసాం, థర్డ్ వీక్లో ఉన్న 1-2 క్లాసెస్ చెప్పేసాం, ఫోర్త్ వీక్లో ఉన్న ఫస్ట్ క్లాస్ ఇప్పుడే అయింది. అండ్ హియర్ వి గో విత్ ద పార్ట్ నెంబర్ 2 అని కూడా పిలుస్తున్నాం. అంటే ఓవరాల్గా 8 వీడియోలు కూడా ఇచ్చేస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఫిబ్రవరి మంత్ అంతా కూడా మీరు మైండ్లో పెట్టేసుకోవచ్చు. ప్రతి టాపిక్ కూడా మనం ఎంత క్లియర్గా ఇస్తున్నామంటే అంత క్లియర్గా ఇస్తున్నాము. బికాజ్ ప్రతి దానికి కూడా మనం ఇలాగ మ్యాటర్ చెప్పుకుంటూ దానికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ చెప్తున్నాం. అండ్ అలాగే ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా ఇలా ఎక్స్ట్రా కీ డీటెయిల్స్ అని పిలుస్తాము. ఎందుకంటే కీ డీటెయిలింగ్ మీద కూడా మనకి ఒక ఐడియా, అవగాహన వస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ కూడా మనం ఢిల్లీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఢిల్లీ, న్యూఢిల్లీ డిఫరెన్సెస్ చెప్పుకోవడం. సో ఇలా మనం ఎక్స్ట్రా డిఫరెంట్ మ్యాటర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గూగుల్ గురించి మాట్లాడాం ముందు క్లాస్లో. సో దాని అంతటి గూగుల్ గురించి కూడా మొత్తం విషయాలన్నీ కూడా నీట్గా నేర్చుకున్నాం ఇప్పటి వరకు. అలాగే
ఈ కరెంట్ అఫైర్స్లో లాస్ట్ క్లాస్ మనకి ఫిబ్రవరిలో. సో ఈ విధంగా మనం లైక్ ప్రతి వీక్కి సంబంధించి ఉండేటటువంటి 8 క్లాసులు అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. మ్యాక్సిమమ్ 8 క్లాసెస్ అనేది 6 to 8 క్లాసెస్ పడతాయి. ఈ విధంగా ఫిబ్రవరిలో అయితే 8 క్లాసులు వచ్చేసాయి. ఇందులో మనమైతే లాస్ట్ క్లాస్లో ఉన్నాము. డైరెక్ట్గా అయితే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే టాపిక్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాము. ఇందులో ఫస్ట్ వన్ కూడా మనం చూసుకున్నట్లయితే 4th వీక్లో ఫస్ట్ వన్ ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. అదే మనకి జల్తల్ రక్ష. ప్రీవియస్ దాంట్లో కూడా చాలా హ్యాపెనింగ్స్ జరిగాయి, మీటింగ్స్ అవి కూడా, కాన్ఫరెన్స్లు. ఈజీ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. జల్తల్ రక్ష అంటే ఏంటి అని అంటే ఇప్పుడే చెప్పేసాను నేనే ఆన్సర్ కూడాను, విచ్ ఇస్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఏంటి సార్ మరి దీనికి సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నారు కదా, మరి దీంట్లో ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే ఆబ్వియస్లీ అండి. సో జల్తల్ రక్ష 2025లో జరిగింది కాబట్టి 25 అని పేరు పెట్టారు. ఏంటి అని అడుగుతూ ఉంటాడు, మిలిటరీ ఎక్సర్సైజ్. సో మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నాం దేనికి సార్ అంటే టు ఇంప్రూవ్ ద కోఆర్డినేషన్, టు ఇంప్రూవ్ ఏదైతే వాళ్ళ కోఆర్డినేషన్ ఉంటుందో మిలిటరీ పీపుల్లో, అంటే లైక్ ఈ ఎవరెవరికి ఇద్దరికి సంబంధించింది, మన ఇండియన్కి సంబంధించినటువంటి ఇండియన్ ఆర్మీకి అండ్ అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్స్, ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్స్, వీళ్ళిద్దరికీ కలిపి అయినటువంటి మీటప్ ఏది ఉంది అని అంటే అదే జల్తల్ రక్ష మిలిటరీ ఎక్సర్సైజ్. అది మనకి ఇంపార్టెంట్. ఆ పేరు ఎక్కడి నుంచి అంటే దేనికి సంబంధించిందని కూడా అడుగుతూ ఉంటాడు. న్యూ స్పీకర్ ఆఫ్ ఢిల్లీ అసెంబ్లీ, మొన్న ఎలక్షన్స్ జరిగాయి ఢిల్లీ, న్యూ స్పీకర్ ఆఫ్ ఢిల్లీ అసెంబ్లీ, న్యూ స్పీకర్ వచ్చారు, ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. విజయేంద్ర గుప్తా ఈజ్ ద న్యూ స్పీకర్ ఆఫ్ ఢిల్లీ అసెంబ్లీ. సో మనకి ఢిల్లీకి న్యూఢిల్లీకి కూడా రిలేషన్స్ చెప్పుకున్నాము, ఢిల్లీకి అండ్ న్యూఢిల్లీకి కూడా చెప్పుకున్నాం. ఒకసారి ఓవర్వ్యూగా చెప్పేస్తాను. ఢిల్లీకి ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, అందుకని చెప్పేసి మనకి ఇక్కడ స్పీకర్ అనేది రావడం జరిగింది. సో ఇది ఢిల్లీ అనేది లార్జ్, ఇదేమో లార్జ్ మెట్రోపాలిటన్ సిటీ విచ్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఢిల్లీ. న్యూ ఢిల్లీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఢిల్లీ, విచ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఢిల్లీ. సో ఇది యూనియన్ టెరిటరీ అని కూడా చెప్పాము. అండ్ ఇక్కడ అది ప్రెసిడెంట్ అండర్లో ఉంటుంది. సో ఇక్కడైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. సో ఇవి మనకి తెలిసిన విషయాలు ఆల్రెడీ అంటే చెప్పేసాను ప్రీవియస్గా. ముందు వీడియోలో చూస్తే మీకు అక్కడ ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes మనం మాట్లాడాము. సో అక్కడ ఆ విషయాలు కూడా నేర్చుకోవాలి. న్యూ ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇదైతే. ఆల్మోస్ట్ 15 years తర్వాత మళ్ళీ ఈ బిట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. 15 years తర్వాత అంటే ఆలోచించండి మీరే. న్యూ ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ ఏంటి సార్ మరి 15, ఎందుకనంటే ఎప్పుడు ఆవిడే ఉంటారు, యాంజెలా మార్కెలే ఉండేవారు ఆల్మోస్ట్ 16 years మొత్తం. కానీ ఇప్పుడు కొత్తగా మారారు. అంటే మనకి జనరల్గా ఛాన్సలర్ అంటే మనకి పిఎం ఎలా అంటామో, పిఎం ప్రెసిడెంట్ మనకి ఎలా ఉంటారో, జర్మనీ అటువైపు కంట్రీస్కి ఛాన్సలర్ అని పిలుస్తారు అనమాట. అది మీనింగ్, అంటే ఈక్వల్ టు పిఎం అనే. సో ఎవరు అని అంటే ఫ్రైడ్రిచ్ మెర్, జెడ్ సైలెంట్, ఫ్రైడ్రిచ్ మెర్జ్, ఆర్ సైలెంట్. సో ప్రీవియస్గా ఎవరు ఉండేవారు సార్, 16 సంవత్సరాలు యాంజెలా మార్కెల్, 16 years పాటు ఉన్నారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో పనిగా జర్మనీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి సో ఆబ్వియస్లీ దానికి సంబంధించినటువంటి కరెన్సీ, క్యాపిటల్ కూడా నేర్చేసుకుంటూ ఒక పని అయిపోద్ది కదా. వాట్ ఈస్ ద కరెన్సీ? యూరో. కరెన్సీ ఏంటి మన లైక్ జర్మనీది. వాట్ ఈస్ ద అలా కరెన్సీ? క్యాపిటల్ ఈజ్ బెర్లిన్, అలాగే ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము జర్మనీకి సంబంధించి వాట్ ఆర్ ద రివర్స్ ఏమేమి ఉన్నాయి, రివర్ ఫ్లోయింగ్ ఏమేమి ఉన్నాయి అంటే దనూబే, విన్నారా పేర్లు? దనూబే, ఎల్బ్, మెయిన్. సో ఇలాగ మనం ఈ కీ డీటెయిల్స్ కూడా నేర్చుకుంటే, వీటిని ఏమని పిలుస్తాం, కీ డీటెయిలింగ్ కూడా నేర్చుకుంటే ఇంకాస్త మనకి ఆ కరెంట్ అఫైర్ మీద పట్టు అనేది రావడం జరుగుతుంది అనమాట. అదవుతుందో ఒకసారి జాగ్రత్తగా 3 బిట్లు చూడండి. జల్తల్ రక్ష 2025 ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్. సో అక్కడ ఏమేమి జరుగుతుంది అనేది కూడా చెప్పాను. న్యూ స్పీకర్ ఆఫ్ ఢిల్లీ గురించి కూడా మాట్లాడాను ప్రీవియస్ క్లాస్లో. ఒకసారి జాగ్రత్తగా స్క్రోల్ చేస్తాను, చూసుకోవాలి.
నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ ఒకటి జరిగింది. ఏంటి సార్ హార్టికల్చర్ ఫెయిర్ అని జనరల్గా అంటాడు, విచ్ ఈజ్ హెల్డ్ ఎట్ ఫస్ట్. హార్టికల్చర్ అంటే మనకు ఆల్రెడీ ఫిజిక్స్ క్లాస్లో కూడా వచ్చింది. ప్రజెంట్ అయితే ఇది మొన్న జరిగింది, బెంగళూరులో జరిగింది. ఫెబ్ ఎండింగ్లో, ఫెబ్ 4th వీక్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాం కాబట్టి ఫెబ్ ఎండింగ్ జరిగినటువంటి ఫెయిర్ ఇది. సో హార్టికల్చర్లో మనకి ఏమేమి వస్తాయి అనేది మనం చూసుకోవాలంటే ద కల్టివేషన్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ, సో అవి ఎలా పెరగాలి, ఎంతగా లైక్ దిగుబడి రావడం ఇలా అన్నమాట. అలాగే వాట్ ఎవర్ ద వెజిటబుల్స్ అన్నీ కూడా హార్టికల్చర్లోకి వస్తాయి. అలాగే ప్లాంట్స్, సో వీటి యొక్క కంప్లీట్ కల్టివేషన్ ప్రాసెస్ అంతా కూడా దానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఈ ఫెయిర్లో మనకి మాట్లాడుకోవడం జరుగుతుంది. అదే నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ 2025 ఎక్కడ జరిగింది అని అంటే విచ్ ఈజ్ నన్ అదర్ దెన్ బెంగళూరులో జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ 4th వన్. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా బాగా హాట్ టాపిక్ అదే మనకి హాట్ లైన్ అని పిలుస్తాం. హాట్ అనే పదం వచ్చింది కాబట్టి హాట్ లైన్ ఈజ్ లాంచ్డ్ బిట్వీన్ అంటాడు. లాంచ్డ్ బిట్వీన్ ఏంటి అసలు హాట్ లైన్ అంటే ఏంటో తెలిస్తే కదా అసలు తర్వాత అది ఎక్కడ లాంచ్ అయింది ఏంటి అనేది తెలుస్తుంది. హాట్ లైన్ అనేది ఏంటంటే బార్డర్ ఏదైతే ఉందో ఒక బార్డర్ బిట్వీన్ ఎవరెవరికి అని అంటే మన ఇండియాకి అండ్ బంగ్లాదేశ్కి. వేరే ఎవరికైతే కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంటుంది, మన ఇండియాకి సంబంధించిన బిట్ కాబట్టి కరెంట్ అఫైర్స్లో వచ్చింది. ఉంటుంది వేరే కంట్రీస్కైనా, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇండియా కాబట్టి హాట్ లైన్ ఈజ్ లాంచ్డ్. రీసెంట్గా లాంచ్ చేశారు ఫిబ్రవరి ఎండింగ్లో. విచ్ ఈజ్ లాంచ్డ్ బిట్వీన్ విచ్ 2 countries, ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇది ఏంటి అని అంటే బార్డర్కి సంబంధించి ఏదైతే మనకు ఫోర్సెస్ ఉంటాయి కదా అక్కడ, సో బార్డర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బిఎస్ఎఫ్ అంట బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అంటే ఆ బార్డర్స్లో ఉండేటటువంటి ఆ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక హాట్ లైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ బార్డర్ నేమ్ అన్నమాట. సో కొత్తది మన ఇండియా అండ్ బంగ్లాదేశ్ సంబంధించి. సో ఇది మనం మన లైక్ కాన్స్టిట్యూషన్లో కూడా చెప్పుకున్నాం, 100th అమెండ్మెంట్లో కూడా మాట్లాడాము. మరి పాలిటీలో మీకు గుర్తుందో లేదో తెలియదు. సో పాలిటీలో వచ్చింది మనకి 100th అమెండ్మెంట్ మాట్లాడుతున్నప్పుడు ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ లైన్ గురించి మాట్లాడాము. లైట్ పేరు ఏంటి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, హాట్ లైన్. సో చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అండ్ తర్వాత వరల్డ్ ఎన్జిఓ డే, డేస్లో రాసుకోవాలి ఇది మీరు, వరల్డ్ ఎన్జిఓ డే. సో డేస్ అనేవి అప్ టు డేట్ ఆ మంత్లో జరిగేటటువంటి దానివన్నీ కూడా అఫ్కోర్స్ ఫిబ్రవరి మంత్ ఎండ్లో ఉన్నాం కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ 27th, సో 25, 26, 27లో వస్తుంది. వరల్డ్ ఎన్జిఓ డే అని పిలుస్తాము. సో ఇది మనకి ఏంటి సార్, మరి ఎన్జిఓ అంటే ఏంటి జనరల్గా? నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఎన్జిఓస్ అంటాం కదా, నడిపిస్తూ ఉంటారు ఇండివిజువల్ పర్సన్స్, అంటే గవర్నమెంట్ కాకుండా ఇండివిజువల్ పర్సన్స్ ప్రాఫిట్ లేకుండా రన్ చేస్తూ ఉంటారు. అదే ట్రస్ట్లో ఆశ్రమాస్ అంటే చెప్తా ఉంటాం కదా, ఇలాంటివన్నీ కూడా ఎన్జిఓస్ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్జిఓస్ ఏవైతే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉంటాయో వాటికంటూ ఒక రికగ్నేషన్ ఉండాలి. రికగ్నేషన్ ఇప్పుడు వాళ్ళంతా కష్టపడి చేసేది యూజువల్గా దేనికోసం? గుర్తింపు కోసం, రికగ్నేషన్ కోసమే. సో అందుకని చెప్పేసి ఆ ఎన్జిఓస్కు వరల్డ్లో ఉండేటటువంటి టాప్ ఎన్జిఓస్ అన్నీ కలిపి ఆ రోజు ఒక కాన్ఫరెన్స్ కూడా పెట్టుకుంటాయి. సో అదే ఏ రోజు అని అంటే 27th ఫిబ్రవరి. చాలా చాలా ఇంపార్టెంట్ డేస్. అంటే ఇప్పుడు మనం మంత్ ఎండ్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఫిబ్రవరి మొత్తం ఎన్ని క్లాసులు అయ్యాయి? 8 క్లాసెస్ అయ్యాయి. ఈ 8 క్లాసుల్లో ఉన్నటువంటి డేస్ ఉన్నాయి కదా ఆల్రెడీ మన దగ్గర, అన్నీ కలిపి మొత్తం ఒక 10-12 వస్తాయి డేస్. ఆ డేస్ అన్ని ఒక దగ్గర రాసుకోవాలి, ఒక బుక్ పెట్టమని చెప్పాను నేను. ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 pages బుక్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ 300 pages బుక్లోని ఒక 5 pages ఆర్ 5 to 5 pages కానీ ఆర్ లేదా అట్లీస్ట్ ఒక 10 pages గ్యాప్ ఇచ్చుకోండి. ఫస్ట్ 10 pagesలో బుక్స్ లిస్ట్ ఉండాలి. తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా డేస్ గురించి, తర్వాత ఇండియా గురించి, తర్వాత ఇంటర్నేషనల్ ఎఫ్ఐస్ గురించి, లేదంటే కాన్ఫరెన్స్లు ఎక్కువ జరిగాయి కదా కాన్ఫరెన్స్ల గురించి, అలాగే అవార్డ్స్ ఏమైనా ఇస్తే అవార్డ్స్, 10 పేజీల గ్యాప్లోని స్పోర్ట్స్, ఇలా మీరు రాసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి హాట్ లైన్ అంటే ఇది ఇంటర్నేషనల్ కింద వస్తుంది. నేషనల్ హార్టికల్ ఫెయిర్, ఇలా ఫెయిర్ ఇది స్టేట్లో రాసుకోవాలి, బెంగళూరులో జరిగింది కాబట్టి. ఇలాగా ఇంటర్నేషనల్ పర్సన్స్లో రాసుకోవాలి.
అలాగే పర్సన్స్ ఒక దగ్గర రాసుకోవాలి, అలాగే న్యూ అపాయింట్మెంట్స్ ఒక దగ్గర రాసుకోవాలి. అర్థమవుతుందా? ఇలాగ మీరు ఇండివిజువల్గా రాసుకుంటే అప్పుడు న్యూ అపాయింట్మెంట్స్లో ఎవరు అపాయింట్ అయ్యారు ఇక్కడ? అంజలా మార్కెల్ ప్లేస్లో ఫ్రైడ్రిచ్ మెజ్ న్యూ ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ కింద వచ్చారు. ఇలాగా ఈ బిట్ ఒకటి రాసుకుంటే సరిపోతుంది. ఈ కీ పాయింట్స్ అన్ని మనం కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఇవి ఎలాగో మనకి ఈజీగానే గుర్తుంటాయి. న్యూ స్పీకర్ ఆఫ్ ఢిల్లీ మన ఇండియన్ అపాయింట్మెంట్స్ లో రాసుకోవాలి. అలాగే ఇది కూడా ఎల్డ్ లైక్ మీటింగ్ సంబంధించింది కాబట్టి మీటింగ్స్ అన్ని ఒక దగ్గర, కాన్ఫరెన్స్ అన్ని ఒక దగ్గర రాస్తాం. అలాగా మనం 10 పేజీలు గ్యాప్ ఇచ్చుకుంటా రాసుకున్నాం అనుకోండి. కరెంట్ అఫైర్స్ అనగానే ఒకరోజు అపాయింట్మెంట్స్ చదవడం, ఒకరోజు ఇప్పుడు డేస్ ఇలాగ వచ్చాయి కదా, ఇప్పుడు ఫిబ్రవరిలో వెట్లాండ్స్ డే అని ఉంది అనుకోండి, ఫిబ్రవరి 2 అలా సడన్ గా అడిగితే చెప్పలేము. అదే ఫెబ్లో ఉన్నటువంటి డేస్ అన్ని కూడా ఒక దగ్గర ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఒక 10 to 12 డేస్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రోజు. సో మార్చ్ డేస్ అంటూ ఒక దగ్గర రాసుకోవాలి. నేను ఏంటంటే డే అవుతున్నాను, మరి డైలీ వెళ్తున్నాం కాబట్టి ఒకసారి చెప్పలేను నేను. మన నెక్స్ట్ ఇప్పుడు ఫిబ్రవరి, ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఏప్రిల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, కరెంట్ అఫైర్ ఏమొస్తుందో తెలియదు. కాబట్టి మనం అన్ని ఒక దగ్గర చెప్పలేము. అంటే మీరు అనుకోవచ్చు, సార్ మీరు చెప్పేది ఏదో అన్ని ఒక దగ్గర మీరే చెప్పేయచ్చు కదా, మళ్ళీ మీరు రాసుకోవడం ఎందుకని అనుకుంటారు. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లు అయితే అలాగ అడుగుతారు. బట్ ఎందుకు అనేది, వై అనేది చెప్తున్నాను అనమాట. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఫిబ్రవరిలో ఏవైతే ఉన్నాయో, లేదా మార్చిలో ఉన్నాయి, ఏప్రిల్, మే, జూన్, మనకు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి మనం ఫెబ్ నుంచి రెడీగా ఉండాలన్నమాట. సో అక్కడ మరి రెడీగా ఉండాలంటే మనం అప్ టు డేట్ దేనిది దానికి సపరేట్గా కానీ రాసుకొని ఈ ప్రిపరేషన్లో కానీ ఏం డౌట్ ఉన్నా లేదా ఎనీ కైండ్ ఆఫ్ ఉన్నా నాకు ఒకసారి వాట్సాప్ చేయండి ఇండివిజువల్గా. అంటే ప్రతిసారి చెప్తా ఉన్నాను, ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి అనే దాంట్లో డౌట్ ఏమైనా ఉంటే నేను ఒకసారి మళ్ళీ పర్సనల్గా కూడా గైడ్ చేస్తాను, నో ప్రాబ్లం, అందులో ఏం లేదు. ఎందుకంటే మార్నింగ్ ఒక స్టూడెంట్ అడిగారు ఎర్రర్స్, అంటే ఇంగ్లీష్లో టాపిక్ ఉంది కదా, ఎర్రర్స్ ప్రిపేర్ అవడానికి చాలా ఇబ్బందిగా ఉందని. నేనేం చెప్పాను, ఆల్రెడీ ఇంగ్లీష్లో చెప్పాను. ఏంటి అంటే చెప్పినా మళ్ళీ ఆ క్లాస్ చూడాలని రూల్ ఏం లేదు కదా, చూసినా ఒకళ్ళు స్కిప్ చేసి ఉండొచ్చు. సెరినమ్స్, యాంటోనిమ్స్, ఎర్రర్స్, వన్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్ ఏవైతే ఇంగ్లీష్లో ఉన్నాయో డైలీ చదవాలండి. డైలీ చదవాలి అంటే డైలీ 3 to 5 డైలీ. అంటే 3 సెననెమ్లు, 3 యాంటోనిమ్లు, 3 ఏమో ఇడియమ్స్, 3 ఏమో ఫ్రేజెస్, 3 ఏమో ఎర్రర్స్. డైలీ 3 చదవాలండి. అప్పుడు నెలకి ఒక 90 నుంచి 100 అవుతాయి. అలాగా ఒక 6 నెలలకి ఒక 600 అవుతాయి అనమాట. అప్పుడు మాత్రమే మనం ఆ పర్టిక్యులర్ టాపిక్ మీద గ్రిప్ వస్తే తప్పితే ఇదేదో రీజనింగ్ అర్థమెటిక్ కాదు కదా. ఇంగ్లీష్ మనకు ఒకరోజు వచ్చేయడానికి, అంటే ఏ టాపిక్ అయినా డైలీ ఎఫర్ట్ పెట్టాలి, పెట్టకపోతే అవ్వదు. అది నా ఉద్దేశం, అంతకుమించి ఏం లేదు. కరెంట్ అఫైర్స్ కూడా అంతే, ఎవ్రీడే చదవాలి. డే కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ. ఇప్పుడు ఫిబ్రవరి మంత్కి 8 క్లాసులు వచ్చాయి. 8 క్లాసులు మీరు కూర్చొని నేర్చుకున్నారు అనుకోండి, వచ్చేస్తాయి. మళ్ళీ మర్చిపోతారు. కాకపోతే అందుకనే డైలీ ఈ రోజు ఒక వీక్ చదవండి, రేపు ఒక వీక్, మళ్ళీ అన్ని కలిపి ఒక రోజు, అలాగే అన్ని బుక్లో ఉన్నాయి అనుకోండి. సో అన్నీ కూడా మైండ్లో ఉంటాయి అనమాట. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇయర్ వి గో విత్ ఇంకొక బిట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసేద్దాం. సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మనకి ఒక కంపెనీ పైన 5 కోట్లు 5.05 CR అంటే 5 కోట్ల 5 లక్షల రూపాయలు పెనాల్టీ ఇంపోజ్ చేసింది. పెనాల్టీ ఇంపోజ్ చేసింది ఆన్ ఎవరి మీద అని చెప్పి క్వశ్చన్ అనమాట. ICCL, ఐసిఐసి బ్యాంక్ కాదు, ICCL అంటాము. ఏంటనేది కూడా ఫుల్ ఫామ్ తెలియాలి. ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్. ఇండియన్ పేరులోనే ఉంది క్లియరింగ్. క్లియరింగ్ అంటే క్లియరెన్స్ ఇస్తుంది అనమాట. క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఏంటి మరి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తారు సార్, దాని ఫంక్షన్ చెప్పుకుందాం, తర్వాత దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ICCL అనేది ఏం చేస్తుందంటే పేరులోనే ఉంది కదా, క్లియరింగ్ అంటే ఏంటి, ఎవరైతే మనకి ఈ ట్రేడ్స్ అవి ఉంటాయో ఇట్ క్లియర్స్ ఆర్ సెటిల్స్. సో ఆ ట్రేడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్ని ఇదే క్లియర్ చేస్తుంది, లేదనంటే సెటిల్ చేస్తూ ఉంటుంది అనమాట. విచ్ ఈజ్ అండర్, వర్కింగ్ అండర్, దేని అండర్లో వర్క్ చేస్తుంది, సెబీలో అండర్ వర్క్ చేస్తుంది. సో అండర్ సెబీ కాబట్టి సెబీ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. సో అందుకనే ఇది సమంగా పని చేయలేదు అనమాట. పని అనేది వర్క్ ప్రాపర్గా చేయలేదు. అంటే ఎందుకు అంటే మీకు అనిపించవచ్చు, ఎందుకు సార్ 5 కోట్లు అంటే మాటలేంటి, 5 కోట్లు ఫైన్ ఎందుకు వేసిందని. ఏవైతే ఆడిట్ నామ్స్ ఉంటాయో, ఆడిట్ అవుతా ఉంటుంది కదా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి, మొన్న అయింది కదా. సో ఆడిట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఇది లైక్ వైలేట్ చేసింది అనమాట. సైబర్ సెక్యూరిటీని అంతా రాంగ్ ప్రాసెస్లోకి వెళ్ళింది. అందుకని చెప్పేసి డైరెక్ట్గా నువ్వు నా అండర్లో సమయంగా పని చేయట్లేదని చెప్పేసి సెబీ డైరెక్ట్గా 5 కోట్ల రూపాయలు
ఫైన్ వేసింది ఎవరి మీద అంటే ఐసీసీఎల్. ఎందుకు వేసింది సార్ అని అంటే ఫర్ వైలేటింగ్ ఆడిట్ నామ్స్ లేదా సైబర్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు. మామూలుగా ఐసీసీఎల్ ఏం చేస్తుంది అంటే విచ్ క్లియర్స్ ఆర్ సెటిల్స్ ట్రేడ్స్. మనకి ట్రేడ్ జరుగుతూ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఏదైనా ప్రోడక్ట్ వెళ్ళినా మనం కొనుక్కున్నా, సో ఆ ట్రేడ్కి సంబంధించి ఐసీసీఎల్ అనేది లైక్ మనకి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎలాగో సెబీ కూడా వచ్చింది కాబట్టి సెబీ గురించి కూడా మాట్లాడుకుందాం. సెబీ గురించి కూడా, ఎందుకంటే రీసెంట్గా సెబీ చైర్మన్ కూడా మారారు, సో అందుకని చెప్పేసి మనం ఈ పాయింట్ కూడా నేర్చుకోవాలి. సెబీ అంటే ఏం చెప్పాము, ఫుల్ ఫామ్ కూడా అడుగుతూ ఉంటాడు. ఫుల్ ఫామ్ ఏదైతే ఉందో అది కూడా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి సంబంధించిందే సెబీ. చైర్మన్ వచ్చారు, చైర్మన్ మొన్న మారారు రీసెంట్గా, అందుకని ఇంపార్టెంట్ ఇది. పాండే, పీకే పాండే. సో ఇదైతే చైర్మన్ ఇంపార్టెంట్. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి సార్, ఇవన్నీ చెప్పేసాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో, మీరు అబ్జర్వ్ చేశారు లేదు సెబీకి సంబంధించి. అప్పుడు చైర్మన్ వేరే చెప్పాను, అంటే సెకండ్ క్లాస్లోనో అది సెకండ్ వీకో థర్డ్ వీకో. ఇప్పుడు మారిపోయారు, మళ్ళీ మీరు అనుకోవచ్చు అదేంటి సార్ అప్పుడు వేరే పేరు యూకే సెనా ఏదో చెప్పారు వేరే పేరు, ఇప్పుడు టీకే పాండే వచ్చాడు, అప్పుడు యూకే ఇప్పుడు టీకే అన్నారంటే ఇప్పుడు మారింది. సో అతను పర్సన్ మారారు మొన్ననే, అందుకని చెప్పేసి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఇది మార్చాను. సో దట్ ఈస్ వాట్. అసలు సెబీ ఏం చేస్తారు సార్, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, అసలు సెబీ దేనికి ఉంది ఇండియాలో అని అంటే, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా బయట కంట్రీస్ వాళ్ళు కానీ మనం, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అదే కదా మరి దానిపైన సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే. సో ఇన్వెస్టర్లు అందరినీ కూడా సేఫ్గా జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా ఇండియా ఒక ఇన్వెస్టర్స్ వీళ్ళు పెరుగుతూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈరోజు ఈ వీక్ కరెంట్ అఫైర్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే టాప్ మోస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ వాటి యొక్క కీ పాయింట్స్ కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం. ఒకసారి బ్యాక్కి వెళ్దాం. సెబీ ఇంపోజ్డ్ 5 CR పెనాల్టీ ఎవరి మీద, ఐసీసీఎల్. గుర్తుపెట్టుకోవాలని అందరూ కూడా. ఎన్జిఓ ఎప్పుడు డేట్ అంటే 27th February. హాట్లైన్ అనేది ఏ కంట్రీకి మధ్యలో ఉంటుందని అంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్. హార్టికల్చర్ ఫెయిర్ ఎక్కడ జరిగింది, బెంగళూరులో జరిగింది. న్యూ ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ ఎవరు అని అంటే ఫ్రైడరిస్ మెజ్. సో అలాగే న్యూ స్పీకర్ ఆఫ్ ఢిల్లీ ఎవరు వచ్చారంటే, చూసారు ఈ రోజు ఎక్కువ అపాయింట్మెంట్స్ జరిగాయి. సో అలాగే అవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. జల్తల్ రక్ష ఏంటి అంటే మిలిటరీ ఎక్సైజ్. ఇలాగా మీరు ఈ 7 కరెంట్ అఫైర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు ఇది సెబీ ఇంపోజ్డ్, ఇది దేంట్లో మన నేషనల్ దాంట్లో రాసుకోవాలి. మీరు అలాగే ఎక్కడ రాసుకోవాలో కూడా చెప్పేస్తా, ఇది డేస్లో రాసుకోవాలి. అవుట్లైన్ అంటే ఇంటర్నేషనల్, ఇండియా రిలేషన్ విత్ ఇంటర్నేషనల్ రాసుకోవాలి. వాటి ఫెయిర్స్ అది చెప్పాను కదా, కాన్ఫరెన్స్లు, ఫెయిర్లు, ఈవెంట్లు అందులో రాసుకోవాలి. సో ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్లో రాసుకోవాలి. ఇంటర్నేషనల్ బయట కంట్రీకి సంబంధించింది కాబట్టి, అది ఇండియాలో జరిగింది అయితే నేషనల్ అపాయింట్మెంట్స్లో రాసుకుంటారు. ఇదిగోండి నేషనల్ అపాయింట్మెంట్స్లో రాసుకోవచ్చు. ఇది కూడా నేషనల్కి సంబంధించిందే, మన ఇండియా సంబంధించిందే కాబట్టి ఇండియా అఫైర్స్లో ఇలాగ మనం ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ని సపరేట్ చేసుకోగలుగుతామో అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. విత్ దిస్ మనకి ఫిబ్రవరిలో ఉండేటటువంటి ఓవరాల్గా ఉండేటటువంటి ఫెబ్లో ఉండేటటువంటి 4 వారాలు మొత్తం 4 కూడా కంప్లీట్ చేసాం. ఓకేనా. వీక్ 1లో 2 పార్ట్లు, వీక్ 2లో 2 పార్ట్లు, వీక్ 3లో 2 పార్ట్లు, వీక్ 4లో కూడా 2 పార్ట్లు కూడా 1-2 కవర్ అయిపోయి, 1-2 కవర్ అయిపోయి, 1-2 కవర్ అయిపోయి, 1-2 కవర్ అయ్యాయి. మళ్ళీ మార్చికి వెళ్ళిపోతాం నెక్స్ట్. మళ్ళీ మార్చిలో కూడా ఏం చేస్తాం, సేమ్ ఫస్ట్ వీక్ తీసుకుంటాం. వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4. ఒకవేళ ఫస్ట్ వీక్లో తక్కువే ఉన్నాయనుకోండి, ఒక పార్ట్లో అయిపోతాయి. లేదంటే మినిమం ఆఫ్ 2 పార్ట్స్ అయితే పెడుతున్నాను అనమాట, మీకు కూడా ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి అని చెప్పి. కాబట్టి మొత్తం 8 క్లాసులు, ఇక్కడ కూడా 8 క్లాసులు అనేది మినిమం అయితే రావడం జరుగుతుంది. అంటే కరెంట్ అఫైర్స్ ఉండేటటువంటి ఆ మోస్ట్ థింగ్స్ అన్నీ కూడా బాగా నేర్చుకోగలిగితే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్గా ఎప్పుడు చెప్పేదే, సో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ అందరికీ చెప్పండి మన క్లాసెస్, మన కోర్స్ గురించి, మన ఛానల్ గురించి. నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది, చాలా ఎఫర్ట్ పెట్టి కంటెంట్ అది క్రియేట్ చేస్తున్నాం. మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్ యూ హ్యావ్ మై నెంబర్ రైట్, సో డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోండి. సో వాట్సాప్లో నాకు పెడితే నేను డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ టైం. మరో క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.